హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నిజంగానే వైల్డ్గా ఉన్నాయని అనిపించింది. ఈ దెబ్బతో పాత కంటెస్టెంట్స్ అంతా అవుట్. ఓన్లీ వైల్డ్ కార్డ్ వాళ్ళు రాగానే రచ్చ రచ్చ చేశారు. గంగవ్వ, అవినాష్ ఏం టాస్కులు ఆడారయ్యా. పాత కంటెస్టెంట్స్ మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము రానివ్వం, మాకు ఆ స్ట్రాటజీలు ఉన్నాయి ఈ స్ట్రాటజీలు ఉన్నాయి, మేము ఒక్కొక్కరిని వెపన్స్లో వాడతాం అని నిఖిలు, నబీలు, ప్రేరణ అందరూ కూడా చెప్పారు. ఇక్కడ ఈ పెట్టిన టాస్కుల్లో ఎందుకని వీళ్ళు ఆడలేకపోయారు అంటే ఈ రాయల్ క్లాన్ చూస్తే వీళ్ళకి భయం వేసిందా? వచ్చిన వాళ్ళకి రాయల్ క్లాన్ అని అయితే నాకు సరే ఒక ట్యాగ్ ఇచ్చారు. ఒరిజినల్ క్లాన్ ఒకటి, ఒరిజినల్ గ్యాంగ్, రాయల్ గ్యాంగ్. రాగానే వైల్డ్ కార్డు దెబ్బకైతే హౌస్లో వాళ్ళైతే విలవిలా కొట్టుకున్నారని నాకైతే అనిపిస్తుంది. ఒక్క సీత మణికంఠ ఆడిన గేమ్ తప్ప మొత్తం కూడా రాయల్ క్లాన్ వాళ్ళే గెలుచుకున్నారు. ఇది చూసిన తర్వాత ఔరా వైల్డ్ కార్డ్స్ అనిపించింది. అసలు వైల్డ్ కార్డ్స్ ఎందుకు దించారా అనుకున్నాం, కానీ వైల్డ్ కార్డ్స్ వల్ల పిడి పడింది వీళ్ళకి అని 100% అనిపిస్తుంది. ముందు ముందు గేములు ఏ విధంగా రసవత్తరంగా ఉంటాయా, అలాగే వైల్డ్ కార్డులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎంటర్టైన్ చేయటాకే వచ్చారని అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ హౌస్లో శ్లోకాలు పెడుతున్నాడు, యష్మి ఏమో భయంకరమైన ఆగడాలు చేస్తుంది. అందులో హౌస్లో కూడా హగ్గులు లేవు, కిసులు లేవు. సోనియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ లేవు. మరి ఇవన్నీ ఫిల్ చేయాలంటే ఒక కమెడియన్స్ అవసరం అనుకున్నారేమో హౌస్లో. అలాగని ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళని గేమ్ ఆడటానికి గౌతమ్ని, మెహబూబ్ని, నైనికని, ఇంకా హరితేజని తీసుకొచ్చారని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు అసలు మజా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. హౌస్లో పాత కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఏ విధంగా ఉండబోతున్నారు, రచ్చ రంబోల. రేపు మండే నామినేషన్లో అసలు వీళ్ళు ఏ విధంగా ఒక్కొక్కరిని ఎదుర్కొంటారు, వీళ్ళే వేసుకుంటారా లేదా కొత్త వాళ్ళకి వేస్తారా అన్నవన్నీ చూడాలంటే మనమైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లోకి అయితే తప్పకుండా వెళ్ళిపోవాలి. వైల్డ్ కార్డు ఇన్ని రోజుల నుంచి 2 వీక్స్ అయితే గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డు వాళ్ళు వస్తున్నారు అని బాగా తుఫాన్ వస్తుంది అని బాగా అయితే భయపెట్టారు. ఈ వైల్డ్ కార్డ్స్ రానే వచ్చేసాయి, వస్తమే దుమ్ము దులిపి పారేసాయి. అసలు ఫస్ట్ హరితేజ వచ్చింది, ఒక డ్యాన్స్ అయితే పెర్ఫామ్ చేసింది. తర్వాత వాళ్ళ అమ్మాయి క్యూట్ మాటలతో చక్కగా మాట్లాడింది అనిపించింది. తను ఫస్ట్ సీజన్ 1లో కంటెస్టెంట్. అలాగే నవదీప్ అయితే ఆల్ ది బెస్ట్ చెప్పారు తనకి. తర్వాత తేజ వచ్చాడు, టేస్టీ తేజ. మొత్తం అన్ని రకాల ఫుడ్లు తిని పొట్ట కూడా టేస్టీగా పెరిగిపోయింది అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా ఆడతాడు, మంచి తెలివైన ఇంటెలిజెన్స్. మళ్ళీ తను బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చాలా కూడా తనకు వచ్చిన బెనిఫిట్స్ని అయితే నాకు సార్ చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు నేను ఓన్లీ ఒక జబర్దస్త్ అటువంటివి చేశాను అని, తర్వాత నా ఫుడ్ ఛానల్ బాగా గ్రోత్ అయింది. అలాగే నేను చాలా ఓపెనింగ్స్కి అయితే వెళ్ళాను. అలాగే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, 20-30 బ్రాంచ్లను అయితే స్టార్ట్ చేశాను 6 మంత్స్లో అని అయితే చెప్పాడు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఒక బిగ్ బాస్లోంచి వెళ్ళిన ఒక కంటెస్టెంట్ ఈ విధంగా తన పేరుని డెవలప్ చేసుకున్నాడు. తనకున్న బిగ్ బాస్ వచ్చిన ఫేమ్ని తను బాగా యూజ్ చేసుకున్నాడు అని అయితే మనకైతే అనిపిస్తుంది. షబాష్ తేజ. అలాగే హౌస్లోకి అయితే బిర్యానీ పాట్ తీసుకుని వెళ్ళాడు. ఈ బిర్యానీ పాట్ని యష్మికి ఇమ్మని నాకు సార్ బిగ్ బాస్ వాళ్ళు చెప్పారట. వచ్చి అందరికైతే ఒక్కొక్క స్పూన్ తినిపించి ఆఖరికి యష్మి ఏడుస్తుంటే తనకైతే లాస్ట్లో ఇచ్చాడు. బాగా అయితే చిల్ చేశాడు. అయితే ఇక్కడ కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అడిగారు. కత్తి అయితే పృథ్వీ, నిఖిలు, సుత్తి అయితే నైనిక. టాటూ మిషన్తో ఒక వ్యక్తి అయితే వచ్చాడు స్టేజ్ మీదకి. అది మళ్ళీ ఏంటంటే లాస్ట్ సీజన్లో టాటూ వేయించుకోలేదు కదా, మోనితది వేయించుకోమని అడిగారు. కానీ సార్ ఆమెకు పెళ్ళైపోయింది సార్, వద్దు సార్ అని అయితే బతిమలాడుకున్నారు. శ్రీ విష్ణు సినిమా ప్రమోషన్కి అయితే వచ్చారు. భవభూతి యయాతి సింగరేణి అంట. ఇందులో
శ్రీ విష్ణు హీరో. ఇందులో అతను 5 పాత్రలు అయితే చేశాడంట, 2 years పట్టిందంట. అలాగే దీంట్లో హీరోయిన్లు రీతు, అలాగే దక్ష, వీళ్ళిద్దరూ వచ్చారు. కాసేపు అయితే లోపలికి వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడిచ్చారు. ఇద్దరు వెళ్ళి వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు కదా, ఆ వైల్డ్ కార్డులు వెళ్ళిన ఇద్దరికి, టేస్టీ తేజకి హరితేజకి అయితే ఒక గేమ్ పెట్టారు. పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్, ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్స్ పాత వాళ్ళు ఒక గేమ్ పెట్టారు. బాక్స్లు అయితే ఇచ్చారు. ఆ బాక్స్లో ఏదో ఒకటి పట్టుకోమన్నారు. పట్టుకోమన్నప్పుడు టేస్టీ తేజ ఏం చేశారంటే ఒక బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ బాక్స్లో 20 lakhs అయితే ప్రైజ్ మనీ ఉంది. ఈ ప్రైజ్ మనీ మనకున్న 18 లక్షలకి అయితే యాడ్ అవుతుంది అనేది నాకు సార్ చెప్పారు. మొత్తం 38 lakhs అవుతుందని చెప్పారు. ఇంకొక బాక్స్లో అయితే 15 lakhs ఉన్నాయి ప్రైజ్ మనీ, ఇంకా 5 lakhs యాడ్ అయ్యి 38 lakhs అయితే అయింది. ఇది ఒక మంచి విషయం. నైని పావని వచ్చింది వైల్డ్ కార్డు, 3rd వైల్డ్ కార్డు. సాంగ్ వేశారు. కత్తి నబీల్ అంది, సుత్తి సీత మణికంఠ, వీళ్ళిద్దరూ కత్తి సుత్తి అని చెప్పింది. కత్తిని ఎక్కువగా అందరూ నబీల్కే ఇచ్చారు, అబ్జర్వ్ చేసుకోండి మీరు. అలాగే నైని పావని కోసం అయితే ఏవీలో శివాజీ గారు మాట్లాడారు. అసలు అక్కడ ఎవరిని నాశనం చేసి వచ్చింది, శివాజీని మ్యానిపులేట్ చేసింది. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. మరి ఒక్క వీక్ హౌస్లో ఉండే ఇంతమందిని పడేసిన మా నైని పావని ఇప్పుడు హౌస్లోకి వచ్చి మరి ఎంతమందిని ఏం చేస్తుందో, అసలు అందులో మళ్ళీ ఏం ట్రాక్లు నడుపుతుందో అని అయితే మనం చూడాలి. ఒక సాంగ్ డెడికేట్ చేయమని అడిగితే సాంగ్ ఒక్కొక్కరికి నబీల్ని అయితే 6 అడుగుల బుల్లెట్ అనే సాంగ్ అయితే పాడింది. నిఖిల్కి అయితే 6 అడుగులు ఉంటాడా 7 అడుగులు వేస్తాడా అనే సాంగ్ పాడింది. పృథ్వీ అయితే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే అనే సాంగ్ అయితే పాడింది. వచ్చిన అమ్మాయిలకి అందరికి క్రీమ్ బిస్కెట్ వేస్తాడేమని తన ఉద్దేశం అనమాట. అందరినీ కూడా అబ్బాయిల్ని హైట్గా ఉన్న వాళ్ళని పొగడుతున్నాం అని నాకు సార్ అంటే, మరి ఏం చేస్తాం సార్, నేనైతే పొట్టిగా ఉన్నాను కదా, నా హైట్ లేనుగా అంది. అలాగే యష్మి గురించి వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే విష్ణుని కూర్చొని ఏడే యష్మిని నించోని వాడే. ఈ సాంగ్ అయితే పాడి బాగా నవ్వించింది, నిజంగా కరెక్ట్ అనిపించింది. తర్వాత మెహబూబ్ వచ్చాడు. మెహబూబ్ ఒక డ్యాన్సర్ అని మనందరికీ తెలుసు. తను చాలా మంచి మంచి సాంగ్స్ అయితే ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవి తన ప్రమోషన్ కూడా ఆల్రెడీ చేసుకున్నాడు అనిపించింది. ఒక సాంగ్కి 3 countries వెళ్ళి సాంగ్ అయితే చేశాడంట. సోహెల్ అయితే ఏవీలో వచ్చాడు. తన గురించి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని అయితే 4 years నుంచి మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము, అటువంటి ఫ్రెండ్ నాకైతే దొరకడు అని అయితే చెప్పాడు. ఇక్కడ ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్స్ నైని పావని మెహబూబ్ వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ సెలబ్రిటీస్ని పిలిచారు. జనక అయితే కనక అనే మూవీ ప్రమోషన్కి అయితే వచ్చారు. దిల్ రాజు గారు, సుహాస్, సంకీర్తన డైరెక్టర్, వీళ్ళు అందరూ కూడా వచ్చారు. దిల్ రాజు గారిని అడిగారు అనమాట, నాకు సార్ మీరు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, లాంగ్ జర్నీది, అలాగే మళ్ళీ చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు అంటే ఆయన ఏం చెప్పాడంటే అవి ఒక టైపు, ఇది నాకు ఒక కాన్సెప్ట్ తీయాలంటే మన పెద్ద హీరోలతో అయితే తీయటం కుదరదు, కాబట్టి నా కాన్సెప్ట్ వరకు ఇలా చిన్న హీరోలను తీసుకుని నేనైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది చేస్తున్నాను అయితే చెప్పారు నాకు దిల్ రాజు. అలాగే వీళ్ళిద్దరిని కూడా హౌస్లోకి పంపించి ఒక గేమ్ ఆడటాకైతే హీరోయిన్లు అయితే లోపలికైతే పంపించారు. నైని పావని మెహబూబ్ అయితే సీతని మణికంఠని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ యాక్షన్ రూమ్లో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడ 2 levels ఉన్నాయి. ఒక రాడ్ నుంచి, ఒక ఐరన్ ఫోల్స్ రాడ్ నుంచి తీస్తూ ఉండాలన్నమాట. అందులో బాల్స్ వేయాలి. ఇవి ఎవరు ఫాస్ట్గా తీస్తారో అలాగే బాల్స్ కూడా ఎక్కువ ఎవరు వేస్తారో అన్నది 2 levels పెట్టారు. మణికంఠ వాళ్ళ టీం అయితే గెలిచింది. బెడ్రూము, రేషన్ కంట్రోల్ అన్నది ఈ టాస్క్లో వీళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ అన్నమాట. రోహిణి 5వ కంటెస్టెంట్స్గా రోహిణి వచ్చింది. ప్రేరణ కత్తి అంది, సుత్తి యష్మి అంది. ఫన్ లేదు, సీతలో అయితే ఫన్ అయితే లేదు అని అయితే చెప్పేసింది. తర్వాత గౌతమ్ 2.0 వచ్చాడు. గౌతమ్ 2.0ని అస్సలు మనం మర్చిపోలేము. అసలు లాస్ట్ సీజన్లో గౌతమ్ చేసిన రచ్చ, అశ్వత్థామ 2.0 అని వచ్చిన రచ్చ మామూలు విషయం కాదు.
అన్నిట్లో కూడా పిచ్చి యాటిట్యూడ్ చూపిస్తాడు. నేనే చాలా ఇదట డాక్టర్ బాబుని అంటే నేనే అని పొంగిపోతాడు అనమాట. అందరూ నన్నే పిలుస్తున్నారు, నన్నే డాక్టర్ అన్నారు, నేనే వైద్యం చేయాలని లాస్ట్ సీజన్ అయితే బాగా రచ్చ చేశాడు. ఇప్పుడు ఈ 2.0 వచ్చిందనమాట, అశ్వత్థామ 2.0. సోలో బాయ్గా అయితే ఒక మూవీ అయితే చేస్తున్నాడంట, అదైతే చెప్పాడు. కాంపిటేటర్ ఎవరు అనుకున్నారంటే నబీల్ అని చెప్పాడు. కత్తి ప్రేరణ, సుత్తి యష్మి. ఎంతమంది సుత్తికి అని యష్మికి ఇచ్చారు. మణికంఠను ఉద్దేశం అందరూ యష్మి మీద పడ్డారు. మరి ఈ సుత్తి ఎవరన్నా పగలగొడుతుందా లేదా తను తానే పగలగొట్టుకుంటుంది, అదైతే మనం అయితే చూద్దాం. ప్రియాంక అయితే విషయం చెప్పింది, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ బ్రదర్ బాండింగ్ అయితే హౌస్ నుంచే ఎక్కువైంది, అది బయటకు వచ్చాక ఇంకా ఎక్కువైంది అనేది చెప్పాడు. 4 మెడికేషన్స్ అయితే ఎవరికి ఇస్తామని అడిగాడు. విష్ణుప్రియకి, సీతకి, మణికంఠకి, యష్మికి అయితే ఇచ్చాడు హౌస్లోకి వెళ్ళి. అలాగే ఇంకొక ఈ వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెడతాకైతే రోహిణికి, గౌతమ్కి అయితే ఒక టాస్క్ పెడతాకైతే సెలబ్రిటీలు వచ్చారు. మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రమోషన్కి అయితే సుధీర్ బాబు, షాయాజీ షిండే అయితే వచ్చారు. ఇక్కడ వీళ్ళు కూడా ఒక టాస్క్ అయితే పెట్టారు. విష్ణు, సీత వెళ్ళారు. విష్ణుప్రియని అందరూ నన్నే కోరుతున్నారు. నువ్వేదో తోపు అని కోరట్లు, అక్కడ నువ్వు సరిగ్గా ఆడవు, ఎలాగ టాస్కుల్లో నిన్ను తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా గెలుస్తారని నిన్ను అడుగుతున్నారు. అది ఆ విషయం అర్థం కాక అబ్బో నన్నే అడుగుతున్నారు, నేను చాలా గ్రేట్ అని అనుకున్నాను. అక్కడ విష్ణుప్రియ పప్పులో కాలేసిందని నాకైతే అనిపిస్తుంది. గౌతము, రోహిణి వెళ్ళారు. ఇందులో కూడా వీళ్ళే విన్ అయ్యారు. రాయల్ క్లాన్ వాళ్ళు అయితే విన్ అయ్యారు. తర్వాత ఎంట్రీ అవినాష్, ముక్కు అవినాష్. అవినాష్ చాలా బెస్ట్ ఎంటర్టైనర్, అది మనందరికీ తెలుసు. మరి ఈ సీజన్లో అవినాష్ ఏ విధంగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు, ఏ విధంగా గేమ్ ఆడతాడు చూద్దాం. అలాగే గంగవ్వ వచ్చిందరు. గంగవ్వ ఈ ఏజ్లో గంగవ్వకి ఉన్న ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. ఎవరికి రాని ఫాలోయింగ్ వచ్చింది. ఒకప్పుడు అదే సీజన్లో గంగవ్వ వచ్చినప్పుడు చాలా భయపడుతుంది. ఆ ఏసీలు పట్టలేదు, ఇదని అదని, అలాగే ఏదో 2-3 వారాలు ఉండైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ అనంటూ వచ్చిందనమాట. ఇప్పుడు గంగవ్వ కొత్త స్టైల్తో, కొత్త లుక్తో వచ్చింది. మరి గంగవ్వ రాగానే కూడా ఇక్కడ ఒక గేమ్ అయితే పెట్టారు. ఈ గేమ్ అయితే బిగ్ బాస్ ఆడిస్తారని చెప్పారు. నాగ్ సార్ అయితే పెద్ద స్టార్ అయితే వస్తున్నారని చెప్పారు. ఎవరంటే నాగ్ సార్ అనుకున్నారు హౌస్ మేట్స్ అందరూ. కానీ అక్కడ బిగ్ బాస్ మీకైతే గేమ్ కండక్ట్ చేస్తారని గార్డెన్ ఏరియాలోకి వెళ్ళారు. ఇక్కడ అవినాష్ని గంగవ్వ, అక్కడ గౌతమ్, రోహిణి. అసలు టూ గుడ్ అండి. గంగవ్వ, అవినాష్ ఆడారు. ఆవిడ రాగానే టాస్క్లోకి వెళ్ళాల్సి వచ్చింది పాపం. అసలు రిలాక్స్ మూడ్లో కూడా లేకుండా రాగానే ఆ టాస్క్ని అయితే అసలు ఎర్రగా తీసేశారు. అసలు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. దెబ్బతో రాయల్ క్లాన్కి అయితే, ఓజీ క్లాన్ అయితే తుక్కు అయిపోయిందని అయితే ఘంటాపదంగా అయితే చెప్పొచ్చు. ఇది గెలిచినందుకైతే బిగ్ బాస్ అయితే ఒక పవర్ అయితే ఇచ్చాడు, అదే ఇమ్యూనిటీ పవర్. ఇది ఎప్పుడు రివీల్ చేస్తాను నేనైతే తర్వాత చెప్తాను అని అయితే నాగ్ సార్ చెప్పారు. ఇంతటితో ఈ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కంప్లీట్ అయింది. అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరు హౌస్లో ఉంటారు, ఎవరిని ఏ విధంగా టార్గెట్ చేస్తారు, ఇవన్నీ చూడాలంటే సోమవారం ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడాలి. అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.